పాయింట్. ఈ సినిమా ప్రమోషన్స్ వచ్చేసరికి బ్రహ్మాజీ గారు వచ్చి అంటే నీదేమన్నా పుష్ప అనుకున్నావా, నువ్వు డాన్స్ చేస్తా అంటే బేసిక్ గా ఇలాంటి క్వశ్చన్ ఒక మీడియా నుంచి ఎవరన్నా రిప్రజెంట్ చేసి అడిగారు అనుకోండి, మనం బుల్షిట్ అనేస్తాము. బట్ మరి అంత అట్టర్లీ దిగిపోయి అంత అది చేయాల్సిన అంత అవసరం అనిపించింది. ఒకటండి, నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలే. ఇప్పుడు ముందు నాకు ఎలా ఉండదంటే, అదే ఇది ఎలా ఉంటదంటే చూసారా, ఒక ఫ్యామిలీ బయట నించొని బస్ స్టాప్ లో కూర్చొని ఉంటారు. ఒకడేమో గాడిదని పట్టుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నడుస్తూ వెళ్తారు. ఈ ఫ్యామిలీ చూసి చూడరా గాడిద నుంచుకొని ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు, గాడిదను వాడచ్చు కదా అని అంటాడు. తర్వాత ఏమో ఆడు ఆ పిల్లాన్ని గాడిద మీద ఎక్కించుకొని నడుచుకుంటూ వెళ్తాడు. చూడరా తెంగరోడు ఆ పిల్లం మాట వింటున్నాడు, ఆడు నడుస్తున్నాడు, పిల్లాన్ని కూర్చోబెట్టాడు అంటాడు. తర్వాత వీడు కూర్చొని అమ్మాయి ఏమో తీసుకొని వెళ్తుంటే ఎవరో అమ్మాయి చేత ఎంత పని చేస్తున్నాడు అంటాడు. సో బేసికలీ తర్వాత ఇద్దరు కూర్చుంటే గాడిద పాపం ఎలా అయిపోయింది. సో సొసైటీ అంటే నాదేమైపోయిందంటే, నేను ప్రమోషన్ ముందు ఎప్పుడు సినిమాలు ప్రమోట్ చేయలే. నువ్వు సినిమా ప్రమోట్ చేయకపోవడం వల్లే సినిమా రాలేదన్నారు. సరే ఓకే, లెట్ మీ ప్రమోట్ ఇట్ ఆల్ గన్స్ బ్లేజింగ్, ఫుల్ ఆన్ వెళ్ళిపోదాం. ఎలా ప్రమోట్ చేయొచ్చు, గివ్ మీ ప్లాన్స్ అన్నాను. మన టీం ఏదో ఒక ప్లాన్ ఇచ్చింది. అదే అంటే మేమేమనిపించింది అంటే ఇంత క్రిటిసిజం గా చేసుకోవడం అవసరమా అనేది అనిపించింది. ఇప్పుడు తర్వాత స్క్రిప్టెడ్ థింగ్ అంటే మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే, ఏదన్నా ఒక యూట్యూబ్ లోనో లేకపోతే ఒక మీమో రాస్తే నమ్మేసే జనాలు ఇంకా ఉన్నారు. స్టిల్ ఎవరికో 1000 కోట్లు రాస్తుందంటే నిజమా అనుకునే వాళ్ళు ఉన్నారు. అది పాపం ఆడికి 100 రూపాయలు కూడా లేదు. అంటే ఇది దాని కింద ఎవరో దాని మీద ఇది కూడా పెడితే కింద ఇది స్క్రిప్టెడ్ స్క్రిప్ట్ ఒక 300-400 కమెంట్లు స్క్రిప్టెడ్ అనే అండర్స్టూడ్. ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అ ప్రమోషన్. ముందు కూడా ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు. మేము చేసినప్పుడు అంటే అది బ్రహ్మాజీ అన్న స్టైల్. అది అంటే ఆయన ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడతాడు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ పాజిటివిటీ. అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆ సినిమా గురించి, తెలియాలి జనాలకి అన్న స్పేస్ లో చేసిందే తప్ప ఎవరినో కించపరచాలనో లేకపోతే కించపరచమని కాదు. అంటే మీకు సెల్ఫ్ అంటే మేము చూసిన సత్యదేవికి ఇంత అవసరం లేదేమో అని మాకు అనిపించింది. కంటెంట్ మాట్లాడుతుంది కదా, ఆయన ఎందుకు ఇలా దిగిపోయి చేయలేదు తరగరు. అంటే ఇది ఎలా ఉందంటే, నేను ముందు కూడా అలాగే కంటెంట్ మాట్లాడుతూ కానీ వదిలేసిన సినిమాలు ఉన్నాయి. అంటే ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేక ఉన్నాయి. నేను ఇది సంబంధం లేకుండా కూడా ఆల్ గన్స్ బ్లేజింగ్ వెళ్ళి నేను ఒక డాన్స్ చేశాను, లేకపోతే అన్నట్టుంది ప్రీ రిలీజ్మెంట్ లో బయట చేశాను. తర్వాత ఎందుకంటే ఐ డోంట్ నో ఏది వర్క్ అవుతుందో నాకు అర్థం కాదు. ఇదంతా టెస్టింగ్ వాటర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ వీడియో ఏది కాలుతుందో తెలియదు. హైయెస్ట్ వైరల్ వీడియో నాకు అది. ఏది మొత్తం అందరూ చూసారు, సినిమా ఉందని విషయం తెలిసింది. సో నాకేంటంటే నాకు అది బిగ్గెస్ట్ విన్. ఓకే, మన పర్పస్ సినిమా గురించి తెలియాలి కదా అన్న స్పేసే కాబట్టి నేను. అండ్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు లైక్ చాలా సందర్భాల్లో మన విలేకరులు అడిగిన కొన్ని క్వశ్చన్స్ వల్ల సినిమాలు తప్పని పైకి లేచినవి చాలా ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్స్ వేరేగా చెప్పట్లేదు, మీకు తెలుసు. అంటే కొన్నిసార్లు ఐ థింక్ మేబీ ఏదో జరగాలి, నెగటివ్ మైట్ బి పాజిటివ్, నెగటివ్ ఎనీథింగ్ ఇస్ పబ్లిసిటీ లాగా అయిపోయింది. కాబట్టి నేను ముందు ఎప్పుడు నేను కూడా వద్దుగురు అంటే లేదు మీకు తెలియదు ఇది జరగాలి అని పట్టుబట్టి చేసేవారు. అండ్ ఇట్ వర్క్ అవుట్. అది వర్కౌట్ అయింది. తర్వాత ఇంకోటి ఏదో చేశాను. అన్ని ఎవ్రీ ముందు ఎప్పుడు చేయనంత ప్రమోషన్ చేశాను ఈ సినిమా.